ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనము. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలుస్తూ, దేవుడు మరొక నూతనమైన దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టినందుకు ఈ యొక్క దేవుని మాట మన హృదయంలో ఉంచుకుని మన యొక్క దైనందిన జీవితంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ప్రతి విషయంలో ఎదగాలని ఎంతో ఆశిస్తూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి అక్కడ స్త్రీ నరుని నుండి తీయబడిందని ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాము. 21, 22 వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ సృష్టిలో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఆదాము, అవ్వ. దేవుడైన యెహోవా ఆదాము గారిని గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రపోతున్నప్పుడు అతని యొక్క ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చినట్లుగా మనం యొక్క వచనంలో చూస్తున్నాము. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. స్త్రీ నరుడు అనగా ఆదాము నుండి ఎముక ద్వారా చేయబడిందని ఈ యొక్క 2వ అధ్యాయము 21, 22, 23 వచనంలో ఎంతో స్పష్టంగా, క్లుప్తంగా మరి దీంట్లో తెలియపరచబడుతుంది. ఆదాము నొద్దకు తీసుకువచ్చారు. ఎవరిని? స్త్రీని. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని అనగా హవ్వ సృష్టించి ఆమెను వివాహ బంధము ద్వారా ఆదాముకు జతగా ఇవ్వబడింది. ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యము! ఆనాడు దేవుడైన యెహోవా మరి ఆ యొక్క ఏదెను తోటలో వివాహ బంధాన్ని ఆ యొక్క ప్రక్కటెముక నుంచి తీసి ఆదాము ద్వారా స్త్రీని చేసి అవ్వను మరి తోడుగా ఉండటానికి స్త్రీని మనకు జతగా చేసినట్లుగా మనం ఇందులో చూస్తున్నాము. భార్యాభర్తల మధ్య మంచి బాంధవ్యాన్ని, సమానత్వాన్ని, ఐక్యతను వివాహ వ్యవస్థ ద్వారా పవిత్రంగా సూచిస్తుంది యొక్క దేవుని వాక్యము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని హవ్వను మరి చేయడం అనేది జరిగింది. ఆదాము నుండి తీయబడినందున వీరికి నారీ, స్త్రీ అని పిలువబడుతుంది ఇక్కడ. ఆదాము నుండి తీయబడింది కాబట్టి ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే 23వ వచనములో నారీ అనబడును. నరుల్లో నుండి తీయబడును గనుక నారీ అనబడును. నా ప్రియమైన సహోదరులారా, ఎంతో మరి గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఒక ఆపరేషన్ లాగా చేసి చక్కగా మరి ఈ యొక్క మంచి ప్రక్రియ ద్వారా ఆ ప్రక్కటెముక నుండి తీసుకుని దేవుడు మానవానికి ఈ సృష్టిలో ఏర్పడటానికి ఎంతో చక్కగా దేవుడు దాన్ని నిర్మించాడు. స్త్రీ ఈ యొక్క సృష్టికి కారణంగా ఎంతో దేవుడు దాన్ని అభివృద్ధి పరిచాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సృష్టికి దేవుడు స్త్రీని ఆదాము ప్రక్కటెముక నుండి నిర్మించాడు. స్త్రీ పురుషుని కంటే తక్కువ కాదు గాని ఆదామునకు సమానమైనదనిది, అత్యంత సమీపమైనదిగా ఉన్నదని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. తల నుండి కాకుండా మరి ఆ ప్రక్కటెముక నుండి దేవుడు ఎంత అద్భుతంగా ఆ స్త్రీని నిర్మించాడు అనేది మనం చూస్తున్నాము. ఆమె ఆదాము హృదయానికి దగ్గరగా రక్షణగా నిలవాలని దేవుడు ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క నిదర్శనము అంత చక్కగా జతపరిచాడండి స్త్రీ పురుషులను. నా ప్రియమైన సహోదరులారా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అని ఆదాము ఆమెను గుర్తించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఇద్దరి యొక్క మధ్య ఒక ఐక్యతను, అన్యోన్య జీవితమును దేవుడు ఏర్పరిచారు. ఇది భార్యాభర్తలుగా మధ్య ఎంతో చక్కగా బంధాన్ని దేవుడు ఏర్పరిచాడు. అలనాడు ఆదామును, అవ్వను. ఎంత చక్కటి ఈ యొక్క ప్రక్రియ. నారీ అని
నరుల్లో నుండి తీయబడును గనుక నారి అని అర్థంగా ఉన్నది యొక్క వాక్యము. నా ప్రియమైన సహోదరులారా, ఒకరికొకరు తోడుగా ఉండాలని, విడుబాటు రాకూడదని దేవుడు ఎంతో చక్కగా ఏదెను వనములో మరి ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి స్త్రీని నిర్మించాడని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇక ఆధ్యాత్మికమైనటువంటి పరమ సత్యాన్ని, ఆంతర్యాన్ని తెలుసుకుని మనము బలపడుతూ అనేక మందికి యొక్క వాక్య సత్యాన్ని తెలియపరిచేవారుగా ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ లార్డ్ గాడ్.